హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏపీపీఎస్సీ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఈరోజు క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఎందుకంటే ఇక జాబ్ క్యాలెండర్ అనేది గతంలో కూడా ప్రకటించారు, కానీ వాయిదాలు పడుతూ వచ్చాయి. తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి తిరిగి వాయిదా పడుతుందేమో, ఇంకా ఎవరేమో అనుకొని చాలా వరకు చూసే ఉంటాం మనం ఇటీవల కాలంలో. ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అనేసి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మనం యాజ్ యూజువల్ గానే మనం ఈ యొక్క క్యాలెండర్ ప్రకారంగానే నోటిఫికేషన్ చేస్తున్నాము అనేసి, ఎంత వేకెన్సీ, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ తేదీలో రాబోతుంది కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మనం దాన్ని ఇక్కడ చూడబోతున్నాం. మరి ఇది ఏపీపీఎస్సీకి సంబంధించి మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4లో మనకు నోటిఫికేషన్ రాబోతా ఉంది. అందులో చూస్తే ఫేజ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఫేజ్ 1 ఫినిష్డ్. సో 1523 పోస్టులకు సంబంధించి మేలో అయిపోయింది. తర్వాత జూలై రావాలి, లేదు ఆగస్టు, అది పోస్ట్ ఇప్పుడు మారిపోయిన తర్వాత ఫేజ్ 2 సంబంధించి ఫేజ్ 2 అనేది 3231 వేకెన్సీకి సంబంధించి నెక్స్ట్ మంత్ 15th రాబోతా ఉంది. మరి ఫేజ్ 3 చూస్తే ఫేజ్ 3లో మనకి ఎంత వేకెన్సీ ఉందంటే 2311 ఉంది. ఇది మనకు 15th అక్టోబర్ రాబోతా ఉంది. అదే మాదిరిగా ఫేజ్ 4 సంబంధించి 2995 వేకెన్సీస్ కు 15th అక్టోబర్ రాబోతా ఉంది. అంటే ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4 రెండు కూడా 15th అక్టోబర్ రాబోతున్నాయి. మరి ఫేజ్ 2 వచ్చేసి 15th సెప్టెంబర్ వస్తుందన్నారు. మరి ఈ యొక్క పోస్ట్ ఏదో ఒకసారి చూద్దాం. సో అన్ని రకాల సంబంధించి ఏపీపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్ఎల్ఆర్ అంటే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అన్ని కావచ్చు, తర్వాత డిఎస్సి సంబంధించింది కావచ్చు. మరి మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా ఈ యొక్క ఏపీపీఎస్సీ కానీ, ఏపీఎస్ పిఎల్ఆర్బి అయితేనేమి, డిఎస్సి అయితేనేమి, దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది టెస్ట్ సిరీస్ బ్యాచ్ మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు ప్రవేశపెట్టబోతున్నాం. సో కంప్లీట్ గా కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇక్కడ నుంచి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి పెడుతున్నాం. టెస్ట్ సిరీస్ బ్యాచ్ అనమాట. అదే మరి ఎస్ అండ్ కానిస్టేబుల్స్ కూడా కరెంట్ అఫైర్స్ బ్యాచ్ ఉంటుంది. దాంతో పాటుగా అరిథమెటిక్ అండ్ రీజనింగ్ విత్ స్పెషల్ ఫోకస్ గా షార్ట్ కట్స్ రూపంలో మీకు ఇది మాత్రమే పెట్టబోతున్నాం. సో మరి మనం నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, మరి సార్ చూసినట్టయితే మనకు ఫేజ్ 1లో ఏమున్నాయి అది మనకు, ఫేజ్ 2 ఏముంది, ఫేజ్ 3 ఏముంది, ఫేజ్ 4 ఏముంది ఒకసారి చూద్దాం. మరి చూస్తే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ అనమాట. ఇది మనకు అవసరం లేదు కదా. సో ఫినాన్షియల్ అప్రూవల్ అయిపోయింది. సో ఇంకా మనం వర్రీ కావాల్సిన అవసరం ఏం లేదు, కంప్లీట్ గా అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఫేజ్ 1 సంబంధించి 1523 ఉన్నాయి. ఇది ఎప్పుడు మనకు యాక్చువల్గా ఇది ఆల్రెడీ ఓవర్ 15th మే అయిపోయింది. ఫేజ్ 2 సంబంధించి 3231, తర్వాత ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4 ఆల్రెడీ మనం చూసాం కదా. సో మొత్తం వేకెన్సీస్ ఎంత 10,060 అనమాట. మరి మనం చూస్తే ఫేజ్ 2లో మనకి ఏమంటే గ్రూప్ 1 సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, గ్రూప్ 1 సర్వీసెస్ ఉన్నాయి. ఇక గ్రూప్ 1 సర్వీసెస్ లో కూడా చాలా మంచి జాబ్స్ ఉన్నాయి అనమాట. మరి అదర్ దాన్ గ్రూప్ 1 పోస్టులు మనకు ఉన్నాయి ఇక్కడ. అంటే ముఖ్యంగా అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ, బ్యాక్వర్డ్ క్లాస్, ఇవన్నీ హోమ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. అంటే మనకు పోలీస్ కానిస్టేబుల్స్ ఎప్పుడు వస్తుంది మనకు అంటే గ్రూప్ 1 అయినా, గ్రూప్ 1 ఎప్పుడు మనకు సెకండ్ ఫేజ్. అదే మాదిరిగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కూడా మనకి ఎప్పుడు నెక్స్ట్ మంత్ 15th సెప్టెంబర్. ఓకే, సో సెప్టెంబర్ 15th నాడు మనకు గ్రూప్ 1 మరియు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ అనేది సెప్టెంబర్ 15th రాబోతున్నాయి. ఇందులో చూస్తే ఎక్కువ మంది ప్రిపరేషన్ కొనసాగించేది ఇక్కడ చూడండి. హోమ్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ హెచ్ఓపి అంటే పోలీస్ కానిస్టేబుల్స్ 542 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఆర్మడ్ రిజర్వ్ నుంచి 205 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ నుంచి 200 వేకెన్సీస్ ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ నుంచి 198 ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ 182 ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మడ్ రిజర్వ్ 116 ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ వచ్చేసి 50 ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ 43, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 15 ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పీటీఓ 10 ఉన్నాయి. ఫోటోగ్రాఫర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇవన్నీ కలుపుకుంటే మనకు ఫేజ్ 2 సంబంధించి ఫేజ్ 2లో గ్రూప్ 1 అండ్ ఎస్ అండ్ కానిస్టేబుల్స్ మనకు రాబోతున్నాయి అనమాట. మరి చూస్తే ఇవన్నీ ఇంకా సో కంప్లీట్ గా మేజర్ అన్ని ఇక్కడ ఉన్న మనకు ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇంకోటి మనకు మిత్రమా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 104 అంటే కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ సంబంధించింది. ఓకే, సో రెవెన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్ట్ 104 కూడా ఇక్కడే ఉన్నాయి. ఓకేనా, అది అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 196. మీరు ఏ పోటీ పరీక్ష అయినా కానిస్టేబుల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఏదైనా ఎంచుకున్నా మనకు కంపల్సరీగా మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది 60 మార్కులకు ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ 30 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులు, 60 మార్కులు మీరు మంచి స్కోర్ చేసుకుంటే మీకు ప్రిలిమ్స్ వరకు ఎదురే ఉండదు. అది మనకు ఉత్తమ అకాడమీలో మీకు మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. మరి చూస్తే మరి ఫేజ్ 3 అది ఓకే, ఫేజ్ 2 అయిపోయింది. ఫేజ్ 2లో మనకి ఉన్నాయి గ్రూప్ 1 ఉంది, మరియు ఎస్ అండ్ కానిస్టేబుల్ సంబంధించి అన్ని రకాలుగా ఉన్నాయి. మరి ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4 ఎప్పుడు మనకు అక్టోబర్ 15th. మరి ఫేజ్ 2 ఏముంది అంటే ముఖ్యంగా మనకి ఇక్కడ చూస్తే గ్రూప్ 2 సర్వీసెస్ అన్ని కూడా ఏమున్నాయి మిత్రమా, గ్రూప్ 2 సర్వీస్. దీని హైయెస్ట్ పోస్ట్ చూసిన అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో, అంటే కంప్లీట్ గా గ్రూప్ 2 సంబంధించి. ఓకే, సో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటర్ నుంచి అంటే డిప్యూటీ తహసీల్దార్ 200 పోస్ట్ ఉన్నాయి. సో డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ 176 పోస్ట్ ఉన్నాయి. ఓకేనా, సో ఈ విధంగా మనకు మంచి మంచి పోస్ట్ అన్ని ఉన్నాయి. ఇక్కడ మొత్తంగా 673 వేకెన్సీస్ తో మన గ్రూప్ 2 సర్వీస్ అనేది రాబోతుంది అనమాట. ఓకే, మరి టేబుల్ 2 వేకెన్సీస్ అండర్ ఇంజనీరింగ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇది కూడా చాలా వచ్చాయండి. సో చూస్తే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ నుంచి, ఓకే, కమిషనర్ అండ్ ప్రొవిజన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి మనకు వెళ్తుంది 400 పోస్టులు ఉన్నాయి. ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 400 పోస్టులు ఉన్నాయి సపరేట్ గా. ఇది చాలా మంచి అనమాట. మరి చూస్తే ఇక్కడ హైయెస్ట్ పోస్ట్ మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో 100 ఉన్నాయి. తర్వాత వాటర్ రిసోర్సెస్ నుంచి 225. అన్ని కూడా ఏంటివి అసిస్టెంట్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ సంబంధించి, ఇంజనీర్ డిపార్ట్మెంట్ నుంచి. ఓకే, ఇంజనీర్. ఓకేనా, సివిల్, ఎలక్ట్రికల్, టెలికామ్. సో ఇవన్నీ కూడా మనం చూసాం. 600 వేకెన్సీ ప్లస్ ఆల్రెడీ వచ్చాయి AEE. సో అదేలాగా ఇక్కడ కూడా మనకు ఉన్నాయన్నమాట. మళ్ళీ మొత్తం 638 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది మరి ఫేజ్ 4 కంప్లీట్ గా డిఎస్సి అనమాట. సో అంటే మనకి ఉన్నది స్కూల్ ఎడ్యుకేషన్ లో SGT స్కూల్ అసిస్టెంట్స్ ఎన్ని మనకు 2991 ఉన్నాయి. మరి అడల్ట్ ఎడ్యుకేషన్ నుంచి మనకు 4 మొత్తం 2995 మాత్రమే ఉన్నాయి. సో చాలా మంది డిమాండ్ చేసేది అంటే పోలీస్ కానిస్టేబుల్స్ వేకెన్సీ పెంచాలి, అదే మాదిరిగా డిఎస్సి పోస్టులు పెంచాలి అని అందుకు డిమాండ్ చేస్తున్నారు అన్నమాట ఎక్కువగా. ఎందుకంటే వేకెన్సీ తక్కువ అనేసి మరి అనేక మంది రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, చాలా మంది మాకు పోస్ట్ పెంచాలనేసి. కానీ గవర్నమెంట్ అయితే మాత్రం ప్రస్తుతానికి కానిస్టేబుల్స్ పరంగా వేకెన్సీస్ పెంచలేదు, డిఎస్సి పరంగా కూడా వేకెన్సీస్ పెంచలేదు. సో ఇది మనకు అంటే మరి ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఇక్కడ ఫేజ్ 2లో, సో ఫేజ్ 2 మనకి ఏముంది, ఫేజ్ 2 సంబంధించి మనకు గ్రూప్ 1 అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఉంది. ఫేజ్ 3కి సంబంధించి మనకి ఏముంది, గ్రూప్ 2 సర్వీసెస్ ఉన్నాయి, గ్రూప్ 2 సర్వీసెస్ లో ఉన్నాయి. సో ఫేజ్ 4 సంబంధించి డిఎస్సి. సో ఇది మనకు అఫీషియల్ గా గవర్నమెంట్ అప్రూవల్ చేసింది. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా వస్తుంది. ఇంకా మనం అంతా సర్దుబాటు చేసుకోవాల్సిందేగా, మొత్తం బుక్లన్నీ సర్దాల్సిందేగా. ఎందుకంటే అందరూ కూడా నోటిఫికేషన్స్ డీల్ అవుతాయి అనుకుంటూ వచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ అనుకున్న ప్రకారం ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ మాత్రం కరెక్ట్ చేసింది, థర్డ్ అయితే సరిగ్గా చేయలేదు. ఇంకంతే మళ్ళీ ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది, రావు అనుకోవడం జరిగింది. November 3rd వరకు ఎలక్షన్స్ మనకు జరుగుతున్నాయి. సో ఇంత రాజులు అనుకున్నారు, కానీ గవర్నమెంట్ ఈ రోజు ఖచ్చితంగా అఫీషియల్ గా ప్రకటించింది కాబట్టి దీనిలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. సో మన ప్రిపరేషన్ మొదలు పెడతాం. సో డోంట్ వరీ. సో ఉత్తమ్ అకాడమీ మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. మరియు మీకు ఎటువంటి కరెంట్ అఫైర్స్ పరంగా అయినా సరే, మెంటల్ ఎబిలిటీ పరంగా అయినా సరే, మీకు ఎక్స్క్లూజివ్ గా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో మీకు స్పెషల్ బ్యాచ్ రన్ చేస్తాం. సో మనకి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.